అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి స్వీట్ స్నాక్ రెసిపీ అయితే చూసేద్దామండి. పిల్లలకైతే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, స్నాక్స్ బాక్స్లో ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇవి చేసి పెడితే మనకు ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కూడా అంత హెవీగా ఏమీ ఉండదు, మామూలుగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు షుగర్ని, కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1/2 కప్పు వరకు గోరువెచ్చని నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి లేని వాళ్ళు డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వేడిదే యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలాగా వచ్చే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది స్మూత్గా ఉండొద్దండి, చపాతీలకు కలిపినట్టుగా ఈ విధంగా గట్టిగా ఉండాలి. మనం బిస్కెట్స్ చేస్తే యూస్ చేస్తాం కదా, ఆ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత ఇది డవ్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక భాగం తీసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ చపాతీ కర్రకి కొద్దిగా గీ అప్లై చేస్తున్నాను, అంటుకోకుండా ఉండడానికి. ఫస్ట్ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ తర్వాత మళ్ళీ చపాతీ కర్రతోని రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పల్చగా చేయొద్దు, కొంచెం మందంగానే ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ నేను కొంచెం మందంగా చేశాను. ఆ తర్వాత నైఫ్ తోటి మంచిగా మనకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ దేంతోనైనా కట్ చేసుకోవచ్చు. నీట్గా షేప్ వచ్చేలాగా చూసి కట్ చేసుకోండి. ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత పీసెస్ అయితే ఈ సైజులో, ఈ థిక్నెస్లో ఉండాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక పోర్షన్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా చేసి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం వేడి అయితే సరిపోతుంది. ఈ ఆయిల్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే మనకు పైన నల్లగా అయిపోతాయి, లోపలేమో పిండిగా ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకు మొత్తం లోపల కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతాయి అన్నమాట. చల్లగా అయిన తర్వాత పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్నెస్ కూడా ఎంత ఎక్కువగా ఉండదు, చాలా మైల్డ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక వీటి టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.